హే గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో చాలా డేస్ అయింది కదా మనం వీడియోస్లో పెట్టి. సో ఏంటంటే ఇక్కడ మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీకు టైటిల్ చూసి సగం అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫుల్గా చెప్పేస్తున్నాను. సో మేము ఒక ప్లేస్ కనుక్కున్నాం. బట్ ఆ ప్లేస్ రీచ్ అవుతామా లేదా, అసలు అక్కడికి వెళ్ళామా లేదా, ఎందుకోసం వెళ్ళాము, అసలు ఎలా వెళ్ళాను ఏంటి అదంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఆన్ ది వే ఇలా ఉందండి. చాలా బాగుంది. అండ్ చెప్పడానికన్నా తిరుపతిలో ఫస్ట్ ఇప్పుడే ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో మీరు గమనించారో లేదో, మార్నింగ్ మీరు 10 పైన బయట వెళ్ళారనుకోండి, ఎండలో మాడి మజ్ అయిపోతాం అనమాట. సో ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి. అండ్ తిరుపతిలో చలి తగ్గడం అయితే కొంచెం కొంచెం స్టార్ట్ అయ్యింది. సో మీరు ఏమైనా వర్క్ ఉంటే మాత్రం 10, 11 లోపలే వర్క్ అనేది చేసేసుకోండి. సో ఆ రోజు వచ్చేసి నేను ఇది అమెజాన్లోనో మింత్రాలోనో ఎక్కడో తీసుకున్న ఆరెంజ్ డ్రెస్ అనమాట. సో చాలా కంఫర్ట్గా ఉంది. ఎండాకాలానికి ప్యూర్ కాటన్ కుర్తీ సెట్ అనమాట. ఇది 3 పీసు. సో దీని లింక్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీరు ఏమన్నా కొనాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే నేను అదే చెప్తున్నాను. సో మేము గుడివాటంగా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కొంచెం దారి మిస్ అయ్యామన్నమాట. సో ఆ ప్లేస్ అండి ఇప్పటికే నా ఫ్యామిలీస్లో చాలామంది వెళ్ళేసి వచ్చారు. అండ్ వెళ్ళిన ప్రతిసారి నన్ను కూడా పిలిచారు. బట్ ఏదో ఒక వంక ఏదో ఒకటి వర్క్ ఉంటుంది ఆ టయానికి. సో అలా నేను మిస్ అయిపోతూ ప్లేస్కి వెళ్ళలేకపోయాను. సో ఈరోజు నేను అనుకున్నా ఖచ్చితంగా ఆ ప్లేస్కి వెళ్ళాలి అని. సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. సో అక్కడ 2 పీపుల్స్ వెళ్తున్నారు కదా. సో మేము అడ్రస్ అడిగాం. సో వాళ్ళు ఏమన్నారంటే మీరు మమ్మల్ని ఫాలో అయిపోండి అని. ఇక మేము కూడా వెనక ముందు ఏమీ చూసుకోకుండా వాళ్ళని ఫాలో అయిపోతున్నాం. బట్ మాకేంటంటే ఓకే ఇలా హౌసెస్ మధ్యలోనే వెళ్తున్నాం కదా, కొంచెం సేఫ్గానే ఉంది అని వీళ్ళని నమ్ముకొని మేము వెళ్తున్నాం కదా. అసలు ఏమైందంటే నాకు వాళ్ళతో మేము వెళ్తున్నాము. బట్ ఈ చుట్టుపక్కల అండి ఎంత బాగుంది తెలుసా క్లైమేటు. మీకు క్లైమేట్ నచ్చినంత మాత్రాన అసలు ఒక్క పిట్ట లేదండి అక్కడ, ఒక్క మనిషి లేడు. అంటే ఇన్ కేస్ మనకి ఏమైనా సడన్గా ఏదైనా జరిగినా కూడా మనకు అక్కడ సేవ్ చేయడానికి ఒక మనిషి లేరు. ఎక్కడో అక్కడక్కడక్కడ ఒక హౌస్ ఉంది అంతే తప్ప అసలు ఏమైనా జరిగినా వాళ్ళు రావడానికి కూడా ఆస్కారం లేదన్నమాట. సో కొంచెం భయం వేసింది, ఇంత రిస్కీ ఏరియాలో మనం వెళ్ళడం అవసరమా అనేసి. సో నాకు అనిపించింది, నాకు భలే టెన్షన్ వేసిందండి. అసలు ఆ ఒక్క హాఫ్ అన్ అవరు నాకు మెయిన్ రోడ్ వస్తుందా, ఇలా మనుషులు కనిపిస్తారా, అసలు భూమి మీద మనమే ఉన్నామా అన్నంత ఫీలింగ్ వేసింది. ఎంత స్కేరీ మూమెంట్ అంటే అది వామ్మో, నేను అసలు మాటల్లో చెప్పలేను. బట్ ఇదంతా ఏంటంటే మన భయమే అనమాట. సో నాకు భయం ఒకటి, ఇలా మనుషులు కనిపించిన ప్లేస్లో మనం వెళ్తున్నాము ఏంట్రా అని. అంటే వస్తున్నారు. బట్ నేను ఈ వీడియోస్ అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టా కాబట్టి మీకు ఇక్కడ ఏం తెలియలా. బట్ నా ఫేస్లో ఉన్నంత భయం నిజంగా నాకు తిరిగి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపించింది. నా పర్సనల్ ఫీలింగ్ ఇది. బట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కరు కూడా లేరు. సో అయినా కూడా మేము ఆ ప్లేస్కి రీచ్ అవుతాము అన్నంతగా మేము స్టార్ట్ అయ్యామన్నమాట. మొత్తానికి ఆ ప్లేస్కి కొంచెం సరౌండింగ్స్లోనే ఉన్నాము. వీళ్ళెవరో ఇక్కడ పాపం భూములు ఉన్నాయన్నమాట, వాళ్ళ ప్లేసెస్ ఎతుక్కుంటున్నట్టున్నారు. సో అలా వాళ్ళని కొంచెంసేపు చూసుకుంటూ మేము కొంచెం ముందుకు వచ్చాము. సో ఆ 2 పీపుల్స్ ఏంటంటే ముందర వెళ్తూ ఉన్నారు. సో వాళ్ళు మమ్మల్ని ఫాలో అవ్వమన్నారు. అండ్ వాళ్ళు ఎవరు ఏంటి అని కూడా అడగలేదు. సో మేము అడ్రస్ అడిగాము. మేము కూడా ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాము. సో మీరు మమ్మల్ని ఫాలో అయిపోండి అన్నారు. ఇక మేము కూడా గుడివాటంగా ఫాలో అయిపోయాము. సో కొంచెం భయం వేసింది, అయినా కూడా ఎవరో తెలియదు, ఇక్కడ చుట్టుపక్కల ఎవ్వరు లేరు. కొన్ని ఇలా ఇల్లులు చూసినప్పుడు కొంచెం ధైర్యం వచ్చిందనమాట. అమ్మయ్య ఇల్లుల మధ్యలో వెళ్తున్నాం రా బాబోయ్ అనేసి. బట్ ఇక్కడ ఇల్లులు ఉన్నాయండి నిజంగా. ఆ పైన ఫ్లోర్ అనేది లేదు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ జస్ట్ ఇండివిజువల్ హౌసెస్ ఎలా ఉంటాయో అలా ఉండిందనమాట. సో కొంచెం అక్కడక్కడ ఇలా ఇల్లు చూసుకుంటూ వెళ్ళినప్పుడు కొంచెం ధైర్యంగానే ఉండింది. ఇక్కడి నుంచి మీరు ఒకటి చూస్తే ఇదొక రూట్ అనమాట. అసలు ఇక్కడ పిట్ట కాదు కదా, ఇల్లులు కూడా ఉండవు కనీసము. కొంచెం స్కేరీగానే అనిపించింది నాకు. అండ్ ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్. మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళని అడుగుతూ మేము ఆ ప్లేస్కి రీచ్ అవ్వాలనుకుంటున్నాము. సో నేను ఫస్ట్లో మీకు చెప్పాను కదా, ఆ 2 పీపుల్స్ని మేము ఫాలో అవుతూ వెళ్తున్నాము అనేసి. సో కొంచెం వెళ్ళాక మాకు కొంచెం
నాకే పర్సనల్లీ భయమేసింది. అండ్ తిరుపతికి మేము చాలా దూరంలో వెళ్తున్నాము అనేసి. సో, భయమేసి ఇంకా మా వారిని రిటర్న్ వెళ్ళిపోతాము ఇంటికి అనేసి ఇంకా చాలా దారులు వెతుక్కుంటూ ఇలా కొంచెం మనుషులున్న ప్లేస్‌లోకి వచ్చామనమాట. సో, ఇక్కడికొచ్చాక కొంచెం మనుషులున్నారు, కార్లు అవన్నీ తిరుగుతున్నాయంటే అమ్మా! గాలి పీల్చుకోవడానికి కూడా కొంచెం ఫ్రీగా ఉండింది. నాకు నా ఆత్రానికి ఉన్నంత ఓపిక అసలు నాకు లేనే లేదండి. నిజంగా చెప్తున్నా. కొంచెం భయమేసింది. ఇక్కడ నేను అదే చెప్తున్నాను. సో, ఇక్కడ కొంచెం రోడ్డు, జనాలు, ఇలా బండ్లు, ఇల్లులు ఇవన్నీ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ! ఈ భూమి మీద మనం ఒక్కరమే లేము అన్నంత ఫీలింగ్ ఉండిందనమాట నాకైతే. సో, అలా చూసుకుంటూ మేము ఇంకా మళ్ళీ తిరుపతికి రిటర్న్ అయిపోయాము. సో, ఎక్కడికి వెళ్ళాలనుకున్నాము అంటే చెల్లూరు డ్యామ్‌కి వెళ్దామని మేము స్టార్ట్ అయిపోయాం. బట్ ఎక్కడో దారి మిస్ అయిపోయాము. అలా వెళ్ళి వాళ్ళిద్దరిని నమ్ముకుంటూ మేము వెళ్ళాం. సో, చాలా మంచి వాళ్ళండి. మంచిగానే మాకు ఆ ప్లేస్‌కి వెళ్ళి రీచ్ అయ్యే వరకు మాకు చూపించారు. అక్కడి నుంచి ఏంటంటే కొంచెం మాకే కొంచెం వద్దనిపించింది. సో, ఇద్దరే వస్తే కాదు కానీ ఫ్యామిలీ పరంగా అలా ఒక ఒక 2 ఫ్యామిలీస్ అలా కలిసి వస్తే కొంచెం బాగుంటుంది, సేఫ్గా ఉంటుంది అనిపించి మేమిద్దరం మళ్ళీ రిటర్న్ అయిపోయాము. వద్దురా దేవుడా అనేసి. సో, నా లైఫ్లో కొంచెం నేను అలా భయపడిన దాంట్లో ఇదొక్కటనమాట. చాలా భయమేసింది. సో, ఈసారి ఎప్పుడైనా మళ్ళీ ప్లాన్ చేసుకుందామని మేము ఊర్లోకి వచ్చేసాము. సో, ఇక్కడికొచ్చాక చాలా దాహం వేసింది. మళ్ళీ ఏమైనా స్నాక్స్ అలా కాఫీ, టీ తాగుదాము అనిపించింది. బట్ ఈ ప్లేసెస్ అంతా మనకి కొత్త కదా! కొత్తగా ఉన్న చోట అసలు నేనేం ట్రై చేయమనమాట. కొంచెం తెలిసిన చోటనే ధైర్యంగా తాగొచ్చు కానీ తెలియని చోటల్లో ఎందుకులే అని మేము మళ్ళీ తిరుపతికి రీచ్ అయ్యి హ్యాపీగా బేకరీకి వెళ్ళి స్నాక్స్ కొంచెం తినేసి అలా తాగి మళ్ళీ మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. సో, ఇలా మనకి మనుషులు లేకుండా ఎక్కడైనా దూరం ప్లేస్‌లో మనం ఒక్కరమే వెళ్ళాలన్నా కొంచెం టెన్షన్‌గా, కొంచెం స్కారీగా, కొంచెం భయంగా మనకొద్దు అంటే మన ఫీలింగ్ అనమాట. మనకొద్దు మనం ఇంటికి వెళ్ళిపోదాము రిటర్న్ అనిపించేంతగా ఉండింది నాకు. సో, అలాంటి మూమెంట్ ఇదొకటి మళ్ళీ. సో, కాకపోతే ఈసారి చెల్లూరు డ్యామ్‌కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను మీకు ఆ వే అంతా కూడా షేర్ చేసుకుంటా. సో, నాలా మీరెవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు అనేసి ఈసారి ఎప్పుడైనా ఫ్యామిలీతో కానీ లేదా మళ్ళీ మేమే వెళ్ళినా కూడా మంచిగా మీతో ఆ వీడియో అనేది నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. సో, ఇదండి వీడియో అయితే. చూస్తున్నారా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వెనకాల ఏరోప్లేన్ కూడా పోతుంది. సో, అలా మేము హైవే రోడ్‌కి వచ్చేసాక ఓకే సేఫ్గా ఉన్నాం. ఇక్కడ జనాలు ఉన్నారు, తిరుగుతున్నారు అని. అండ్ ఇక్కడ ఏంటంటే మాకు ప్లేస్ మిస్ అయిపోయామన్నమాట దారి. ఆ దారి మిస్ అవ్వడం వల్ల మాకు కొంచెం భయమేసింది. అలా ఇంకా తిరుచానూరు సైడ్ అయితే మేము ఇంటికైతే రీచ్ అయిపోతున్నాం అనమాట. అండ్ అక్కడికి వచ్చే దోవలో రేణిగుంట అనుకుంటాను. అక్కడికి వచ్చే దారిలోనే ఇంకా బేకరీ ఉంటే వెళ్ళేసి కొన్ని స్నాక్స్ అలా తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాం. సో, మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఇలాంటి స్కేరీ మూమెంట్ని ఎక్స్పీరియన్స్ చేశారా అనేది కామెంట్లో చెప్పండి. సో, అంటే వీలైతే మీరు కూడా షేర్ చేసుకుంటున్నట్టు ఉంటుంది కదా ఓపెన్‌గా. సో, నా స్కేరీ మూమెంట్ అయితే ఇదే అనమాట. చాలా రోజుల తర్వాత కొంచెం ఓపెన్‌గా చెప్తున్నాను. చాలా అంటే చాలా భయమేసింది. అది ఒకటి. మళ్ళీ వీడియో నేను అసలు పెట్టకూడదు అనుకున్నా. బట్ మీకు ఎవరికైనా కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్లో చెప్పండి. సో, మనం ఇద్దరం ఫ్రీగా, ఓపెన్‌గా షేర్ చేసుకున్నట్టు అవుతుందనమాట. సో, చాలామందికి అనిపించి ఉంటుంది ఇప్పటికీ ఇలాంటి స్కేరీ మూమెంట్స్ అండ్ ఎస్పెషల్లీ మన లేడీస్‌కి. సో, చూడండి మీకు ఎవరికైనా నాతో షేర్ చేసుకోవాలి అనిపిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో, మేము ఇక్కడికి వచ్చాము రేణిగుంట. అండ్ ఇక్కడ నుంచి మేము ఏంటంటే ఏమైనా తాగుదామని చూసాం కానీ ఏమైనా తినడం, తాగడము ఇక్కడ అన్నీ ఏంటంటే అంటే ఈ రేణిగుంట మనకి రైల్వే స్టేషన్ దగ్గర సమోసాలు బాగుంటాయని ఒక మంచి టాక్ ఉంది. సో, అలా ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ సమోసాల్లో కూడా ఇప్పుడు వెజ్ ఆర్ నాన్ వెజ్ మిక్సప్ ఉందనమాట. సో, అందుకని ఇంకా మేమేం తినలేదు. మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము అక్కడి నుంచి. చెప్పా కదా బేకరీకి వచ్చాను. ఇక్కడ కొన్ని స్నాక్స్ అలా తీసుకొని దారిలో వెళ్తూ తిందాము అని ఇక నేను మా వారిద్దరము ఇక్కడ మా వారు వచ్చి బిల్ పే చేస్తున్నారు. సో, నన్ను ఏం కావాలో సెలెక్ట్ చేసుకోమన్నారు. ఇంకా హ్యాపీగా నేను కొన్ని మురుకులు అలాగే కొన్ని ఫింగర్ చిప్స్ అంటారు కదా, సో అలా అవి తీసుకున్నా. అండ్ ఈ రింగ్ వడియాలు ఉన్నాయి కదా, ఇవి తీసుకున్నాం. అలా ఇద్దరం తింటూ హ్యాపీగా జనాలు ఉన్న చోట హ్యాపీగా ఇంటికైతే బయలుదేరేసామన్నమాట. అండ్ మీకు ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్లో చెప్పండి.
సో నేను ఇక్కడి నుంచి ఇంకొక ప్లేస్‌కెళ్ళాను. ఆ ప్లేస్ ఏంటి? ఎక్కడికెళ్ళాము? అసలు ఆ ప్లేస్ ఎక్కడుంది? ఏంటి? అక్కడ అసలు ఎంత బావుంది తెలుసా అండి చూడ్డానికి కానీ. అది వీడియో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్‌లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి వీడియోతో. సో చెప్పా కదా ఓపెన్‌గా మీ స్కేరీ మూమెంట్స్ నాతో షేర్ చేసుకోండి. వీలైతే అది కూడా ఓకేనా. సో బాయ్ గైస్, మనం మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో. ఎలా అనిపించింది ఈ వీడియో అనేది ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. సో బాయ్ గైస్.